రావు గారు, కేంద్రం నుంచి సరిపడా సప్లై లేదు అన్న ప్రభుత్వ వాదనతో మీరు ఎందుకు ఏకీభవించట్లేదు? మీ ఆక్షేపణలు ఏంటి? కేంద్రం నుంచి సరఫరా లేకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టు, తీర్మానం చేద్దాం. అసెంబ్లీలో ఎరువుల కొరత ఎందుకు వచ్చింది, కేంద్రం ఇస్తలేదా, రాష్ట్రం ఫెయిల్ అయిందా, చర్చ చేద్దాం. మరి అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టాలంటే అసెంబ్లీలో ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే అందరికందరం ఢిల్లీ పోదాంపా, ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షం తీసుకోనిపా, మనం పోయి ఢిల్లీలో ధర్నా చేద్దాంపా. రైతుల కంటే ముఖ్యమైనది వర్షం పడతా ఉంటే మహిళలు పాపం స్కూల్కి పోయే పిల్లలు బ్యాగులు వేసుకొని లైన్లలో నిలబెట్టే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా? ఈ ప్రభుత్వానికి సోయి లేదా? అసలు మీకు రైతుల కంటే ముఖ్యం ఏంటండి? ఇలా ఇంత పెద్ద సమస్య, లక్షలాది మంది రైతులు రోడ్ల మీద నిలబడుతుంటే రాత్రిపూట అరుగుల మీద పండుకుంటున్నారు. ఎరువులు అమ్మే దుకాణాల ముందే రాత్రి అరుగుల మీద పండుకుంటుంటే దోమలు కుడతా ఉంటే నీకు కొద్దిగా బాధ్యత లేదా, బాధ అనిపిస్తలేదా? ఆ రైతుల కంటే ముఖ్యమైనది ఏముంది? అందరం పోయి ఢిల్లీ పోయి అడుగుదాం, లేదు అసెంబ్లీలో పెట్టు, అసెంబ్లీలో అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి బీజేపీ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెంచుదాం. ఆ పని చేయవు నువ్వు. కానీ మీ అనుమానాలు ఏంటి? ఎరువుల కొరత రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమా, కేంద్ర ప్రభుత్వ తప్పిదం అనుకుంటున్నారా? ముమ్మాటికి ఇద్దరి తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వము ఎండాకాలంలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల సమస్య వచ్చింది. ఇవాళ 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. 8+ ఎరువుల బస్తాలు 0, 16 ఎంపీలు 8+8 16 కావాలన్నా గుండు 0 అయింది. బడ్జెట్ లో 0, ఎరువు బస్తాలు 0. ఈ రాష్ట్రానికి ఇలా కాంగ్రెస్ బీజేపీని కలిసి అభివృద్ధిలో వెనుకడుగు వేస్తున్నారు, బడ్జెట్ లో వెనుకేస్తున్నారు, ఎరువు బస్తాలు ఇవ్వడంలో వెనుకేస్తున్నారు. ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ దొందే. ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అందుకే ఇద్దరి మీద మా పోరాటం. ఇలా కాంగ్రెస్ ఒకవేళ మొదట్లో ఏమన్నారండి, అసలు రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదు, అంత ఫేక్ వీడియోల ప్రచారం అని మాట్లాడినారు. తర్వాత ఏమన్నారు, ఎరువుల కోసం లైన్లో నిలబడ్డది కేవలం బీఆర్ఎస్ వాళ్ళే నిలబడ్డారు, రైతులే లేరు అన్నారు. తర్వాత ఏమన్నారు, లేలే ఎరువుల కొరత ఉంది కానీ బీజేపీ వల్ల ఉంది అన్నారు. అరే గతంలో కరోనా ఉంటే, కరోనా కష్టకాలములో శతాబ్దంలోనే అతిపెద్ద సమస్య కరోనా సమయంలో కూడా మేము ఆ రోజు ఎరువులను సకాలంలో అందించాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అంత కష్టకాలంలో మేము ఎరువులు ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇది టోటల్ గా ముమ్మాటికి రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ కమిషనర్